సో ఇప్పుడు మనం గవర్నమెంట్ క్యానియన్ స్టేట్ న్యాచురల్ ఏరియా ట్రైల్ మ్యాప్కి వచ్చాము. సో యాజ్ యూజువల్ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు స్టేట్ పాస్ ఉంది కాబట్టి మనకి ఎంట్రన్స్లో వాళ్ళు నా స్టేట్ పాస్ని స్కాన్ చేసి ఇది ఇచ్చారు. ఇది నేను కార్లో పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఈ పార్క్ రావడానికి పర్టికులర్ రీజన్ ఏంటంటే ఇక్కడ డైనోసార్ ట్రాక్స్ ఉన్నాయి అన్నమాట. ఇది మెయిన్ రీజన్ అనమాట ఇక్కడ రావడానికి. సో డైనోసార్స్ ఇక్కడ ఈ తిరిగిన ఏరియాని మొత్తం వాళ్ళు ప్రొటెక్ట్ చేసేసి వాటి ఫుట్ ప్రింట్స్ అలాంటివన్నీ ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టారనమాట. సో ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. ఇక్కడ మీరు వస్తే 4 డిఫరెంట్ ట్రైల్స్ చూసారు ఇక్కడ ఉన్నట్టు. ఇందులో మేము అనమాట డైనోసార్ ట్రాక్స్ ట్రైల్కి వెళ్తున్నాం. ఈ పార్క్ ఓన్లీ ఫ్రైడే టు మండేనే ఓపెన్ ఉంటుంది అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో అండ్ ఇంకోటి వాళ్ళు రికమెండ్ ఏం చేశారంటే రిజర్వేషన్ చేయించుకొని రమ్మన్నారు. సో పార్క్ అనమాట ఇలా లక్కీగా క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి మమ్మల్ని ఎలో చేశారు. లేకపోతే రిజర్వేషన్ లేనిది రానియరు ఇక్కడ. మీరు ఆన్లైన్లోకి వెళ్ళేస్తే మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు ఈ పార్క్ సంబంధించింది. అండ్ ఈ మ్యాప్ అవన్నీ కూడా యాజ్ యూజువల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ డేంజరస్ థింగ్స్ అయితే ఏం లేవు, లైక్ స్నేక్స్ అలాంటివి ఏమి. సో ఈజీగా హైక్ చేసుకోవచ్చు అనమాట వచ్చిన వాళ్ళు. సో ఇది మన విజిటర్ సెంటర్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ పార్క్ ఇలా విజిటర్ సెంటర్ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మనకు పార్క్ సంబంధించిన డీటెయిల్స్ కానీ గైడ్లైన్స్ కానీ అన్నీ తెలుస్తాయి. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది విజిటర్ సెంటర్. ఇక్కడ రూట్ మ్యాప్స్ అవన్నీ మనకు తెలుస్తాయి. స్టాఫ్ కూడా ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి. మ్యాప్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు. చూసారు ఇక్కడ ట్రేజెస్ ఆఫ్ డైనోసార్స్ అని రాసింది. రేర్ అండ్ ప్రెషియస్ అంట. ఇదిగోండి డైనోసార్ ఫుట్ ప్రింట్. వామ్మో ఇంత పెద్దగా ఉంది అండి. చూసారు ఎంత పెద్దగా ఉందో. సో ఇలాంటి ట్రేసెస్ చాలా ఉన్నాయి అన్నమాట లోపల. ఇవన్నీ ప్రొటెక్టెడ్. ఇప్పుడు ఈ హైకింగే మనం చేసేది. ట్రేసెస్ ఆఫ్ డైనోసార్స్ సంబంధించిన హైక్. సో ఇది డైనోసార్స్ దిగిన ఏరియా ఇదంతా ఇక్కడ ఈ మ్యాప్స్లో ఉంటుంది. ఈ రూట్లో మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ట్రైల్ స్టార్ట్ అయిందనమాట. నేను విజిటర్ హౌస్ నుంచి ఇట్లా బయటకు వచ్చాను. ఈ రూట్లో వెళ్ళమని చెప్పారు వాళ్ళు అయితే డైనోసార్ ట్రైల్. మేబీ నేను అనుకుంటున్నా అయితే అడవుల్లో పోవాలనుకుంటున్నా. సో కొంచెం ధైర్యంగా ఉండి ధైర్యం కూడగట్టుకొని స్టార్ట్ అవుదాం. ఈ ట్రాక్ అనమాట మనం వెళ్ళాల్సింది. సో రూట్ మ్యాప్ ప్రకారము స్ట్రైట్ వెళ్తేనేమో ఫ్రంట్ కంట్రీ, ఇటు సైడ్ వెళ్తేనేమో బ్యాక్ కంట్రీ ట్రైల్ హెడ్ అనమాట. సో డైనోసార్స్ ట్రాక్ అయితే ఈ మ్యాప్లో ఇటు బ్యాక్ సైడ్ అని చూపెట్టారు. సో ఇంకా మనం ఇటే. ఇక్కడ బోర్డు పెట్టిండ్రు, ఇన్స్ట్రక్షన్స్, నో పెట్స్ బియాండ్ దిస్ పాయింట్ అంట. ఇక ఇంకా అంతే. అయితే ఇందాక చెప్పిన వీడియో ప్రకారం మనం ఈ అడవుల్లోకి వెళ్ళాలి. చూసినా మొత్తం ఫారెస్ట్ ఉంది చుట్టుపక్కలంతా. సో ఇంకా ఒక 2.5 మైల్స్ ట్రెక్ చేయాలి. ఇదే రూటు. మోడరేట్ అనమాట, ఛాలెంజింగ్ ఉంది కొద్దిగా. ఎందుకంటే మొత్తం రోడ్డు కరెక్ట్ లేదు నడవడానికి అంతా. నాకైతే మంచిగా అనిపిస్తుంది, అంటే లైక్ నిజంగా ఫారెస్ట్లో నడుస్తున్నట్టు అంతా. కానీ క్రౌడ్ అయితే చాలా ఉంది, మనం భయపడాల్సింది ఏం లేదు. ఎక్కువ మంది జనాలు ఉన్నారు అనమాట. సో ఇది మంచి పాపులర్ ప్లేస్ అంట. సో ఆల్మోస్ట్ 1.5 మైల్ వాక్ చేసినాం మనం. అక్కడ బోర్డింగ్ ప్రకారం అయితే అరౌండ్ 5.2 మైల్స్ వస్తుంది అనమాట టోటల్ ట్రెక్కింగ్. పోను 2.5, రాను 2.5 అనమాట. ఇప్పుడు దాకైతే అంత కాంప్లెక్స్గా ఏమి అనిపించలే. కొంచెం కూల్గా నడుచుకుంటూ రావచ్చు రిలాక్స్గా. సో మంచిగా డీప్గా ఫారెస్ట్లో ఉండి గ్రీనరీ ఉంది కాబట్టి బాగుంటుంది వాక్ చేయడానికి, హైక్ చేయడానికి అంతా. సో నా వెనక చూసారు కదా, పిల్లలు కూడా వస్తున్నారు. అందరూ మంచిగా కుటుంబంతో వచ్చి రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇది 1 more మైల్ చెప్పాయి కదా. సో 1.5 మైల్ నడిచినాం అనమాట ఈ రూట్లో. వాటరా
ట్రైల్ స్టార్టింగ్ నుంచి 1.5 మైల్ నడిచాం. అంతకన్నా ముందు విజిటర్ సెంటర్కి వెళ్ళడము, కార్ పార్క్ చేయడము, అదంతా కలిపి ఇంకొక 1 మైల్ వేసేసుకో. 1 మైల్ అవ్వదు, 0.5 మైల్ వేసుకోవాలి. మేబీ సో అప్రాక్సిమేట్గా 5.5 మైల్ అనుకోవచ్చు మనం. ఇప్పుడు 2 మైల్స్ వచ్చినట్టు. ఇప్పుడు 2 మైల్స్ వచ్చినట్టే. ఇంకా 1 మైల్ ఉంది. యా, ఇక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ఇది ఇలా చూపిస్తాం. ఇక్కడ పార్క్ చేసినాం, ఇక్కడ పార్క్ చేసి ఇదంతా ఇట్లా నడుచుకుంటూ వచ్చినాం. ఇక్కడ దాకా వచ్చినాం ఇప్పుడు మనం. సో ఇక్కడ ఏదో ట్విన్ ఓక్ చెట్టు ఉందంట, 2 చెట్లు కలిపి ఉంటాయి. సో మనం ఇటు పోవట్లేదు, మన డైనోసార్ ట్రాక్ ఇది కాబట్టి ఇక్కడికి వెళ్తాం. సో ఈ లూప్ అంతా తిరిగి మళ్ళీ రిటర్న్. చూడండి ఎంత పెద్దగా ఉంది ట్రైల్. ఎస్, ఓన్లీ హాఫ్ మైల్ టు గో. కానీ బాగుంది, అంటే అంత టఫ్గా ఏం లేదు. మధ్యలో బౌల్డర్స్ ఉండడం వల్లే ఛాలెంజింగ్ ఉంది. రిమైనింగ్ అంతా సూపర్. సో ఇదంతా నడుచుకుంటూ వచ్చినాం, ఇక్కడ ఉన్నాం, ఒక్క హాఫ్ మైల్ అంతే. అమ్మా బాగానే ఉరుకుతున్నావు. యా, వచ్చేసాం. సో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండాలి ఇక ట్రేసెస్ ఆఫ్ డైనోసార్స్. ఇదంతా ఏదో కొండ ఉంది, నాకేం కనిపించట్లేదు. సో ఆ బోర్డు నుంచి ఇక్కడ కిందకి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఫుట్ ప్రింట్స్ కొన్ని. ఇది ఇవి డైనోసార్ ట్రాక్స్. కెమెరాలో ప్రాపర్గా రావట్లేదు అనుకుంటా, సో అర్థం కాదు, కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఫుట్ ప్రింట్స్ అయితే. ఇగో ఆ వెనక ఆ కొండ దగ్గర కూడా ఉన్నాయి అనమాట ఫుట్ ప్రింట్స్. సో దీనికోసం మనం ట్రైల్ అంతా నడుచుకుంటూ వచ్చింది. ఇక్కడ సో ఇంకా ముందుకు పోతే ఉంటే లేదో తెలీదు. ఇంకా ఇవన్నీ కూడా డైనోసార్ ట్రాక్స్ అన్నమాట. ఇక్కడ సో ఇక్కడ కూడా ఫోన్లో అర్థం కావట్లేదు. ఇంకో ఆ మచ్చలు అవన్నీ ఉన్నాయి కదా, అయ్యే ఫుట్ ప్రింట్స్ అనమాట. చూసిండ్రా ఎంత ఉందా. ఇక చూసావు మొత్తం ఈ ట్రాక్స్ పెట్టారు, దీన్ని దాటి వెళ్ళకూడదు. అవన్నీ ఫుట్ ప్రింట్సే డైనోసార్. చాలా పెద్దగా ఉన్నాయి, ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి. వామ్మో ఇంత పెద్ద బాధాలా. ఈ కొండ పక్కన ఉన్న చోట బయటపడ్డాయి అటు సైడ్. ఇంత పెద్దగానే చూసినావా, ఇక్కడ లోత ఇంత ఉంది, కరెంట్ వస్తుంది. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, అటు వెనక్కి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అటు ముందుకున్నాయి. సో ఇది గైస్, ఈ ఫుట్ ప్రింట్స్ చూడటానికి ఈ 2.5 మైల్స్ ప్లస్ ట్రై చేయాల్సి వచ్చింది. సో నాకైతే ఓకే అనిపించింది, అంత సాటిస్ఫైడ్ అయితే కాదు. ఎందుకంటే ఆ ఫుట్ ప్రింట్స్ అంత చూసినాక అంత ఎగ్జైటింగ్ అయితే లేదు. బట్ ఓకే, ఎందుకంటే అవి ఎంత పెద్దగా ఉంటే ఏంటో మనం ఎస్టిమేట్ చేయగలం. సో ఇప్పుడు రిటర్న్ ఇంకా 2.5 మైల్స్ ప్లస్ వెళ్ళాలన్నమాట. ఓవరాల్గా 5 మైల్స్ ప్లస్ అయితే ఈ ట్రైల్ ఉంది. అంత కాంప్లెక్స్ అయితే లేదు, మధ్య మధ్యలో చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న బౌల్డర్స్ ఉండడం వల్ల కాంప్లెక్స్ అనిపిస్తుంది. లాస్ట్ హాఫ్ మైల్ కొద్దిగా టఫ్ అనిపించింది, బట్ ఓకే. ఫ్యామిలీస్తో వచ్చి అయితే బాగానే ట్రైల్ చేస్తున్నారు ఇక్కడ, అంత రిస్కీ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి. అండ్ నేను ఎందుకైనా మంచిదని ఈ కర్ర తీసుకొస్తున్నాను. ఇది కర్ర కూడా కదా, రాడ్. ఒకళ్ళు అడిగారు అనమాట, ఇంత చిన్న కర్రతో ఏం చేస్తావు, ఏమైనా వస్తాయని చెప్పేసి. ఇది చిన్నది కాదు, కావాలంటే చూడండి. చూసారా, ఇంకా పెద్ద కూడా అవుతుంది, స్ట్రెంత్ బాగానే ఉంటుంది అనమాట. సో ఫారెస్ట్లో ఉన్నాం కాబట్టి ఇది కొద్దిగా హెల్ప్ అవుతుంది, నేను పట్టుకొస్తాను. సో ఇట్లా ఈజీగా మనం తీసి క్లోజ్ చేసేసి ఇట్లా బ్యాగ్లో పెట్టేస్తాం అనమాట. దీని అయితే సేఫ్టీ పర్పస్ క్యారీ చేయండి, ఏ సిచ్యువేషన్లో ఎట్లా హెల్ప్ అవుతుందో మనం చెప్పలేము అనమాట. ఇలాంటి ఏమైనా స్టిక్స్ ఉన్నా కానీ మీకే హెల్ప్ అవుతుంది, ఇట్లా ఫారెస్ట్లో ఉంటున్నాం కాబట్టి. ట్రెక్కింగ్ అండ్ హైకింగ్ చేసేటప్పుడు మాత్రం ఇలాంటి థింగ్స్ క్యారీ చేయండి. అండ్ పర్టికులర్లీ ఎనర్జీ డ్రింక్స్, వాటర్, ఏమైనా చిన్న చిన్న స్నాక్స్ ఉంటే మాత్రం అవి కూడా తెచ్చుకోండి. నీరసం అయితే మాత్రం బాగా హెల్ప్ అవుతుంది.
యా ట్రైల్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 5.2 మైల్స్ అనమాట. సో పోను 2.5 మైల్స్, రాను 2.5 మైల్స్. మోడరేట్ ఉంది. మధ్య మధ్యలో కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం వల్ల కొంచెం టఫ్ అనిపిస్తుంది. అండ్ చిన్న ఇంక్లినేషన్స్ ఉంటాయి అక్కడక్కడ. నాకైతే అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు. బట్ ఈ ఈ నేచర్ని, ఈ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ని, ప్రశాంతమైన గాలిని ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ పీస్ఫుల్గా కొంచెం అట్లా వాక్ చేసి రావాలనుకునే వాళ్ళకైతే బాగుంటుంది. అండ్ అక్కడ డైనోసార్ ఫుట్ ప్రింట్స్ అయితే బాగుంది. అంత ఎగ్జైటింగ్ లేదు కానీ బట్ దాని పాదాలు చాలా పెద్దగా ఉండడంతో కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. అండ్ నేను చెప్పినట్టు ఆ లోపల స్టార్టింగ్లో చెప్పినట్టు ఆ లోపల ఫారెస్ట్లోకి మనం ఎంటర్ అవుతాం అనమాట. సో ఆల్మోస్ట్ 5+ మైల్స్ కాబట్టి కొంచెం వాటర్ అవన్నీ ఎనర్జీ డ్రింక్స్ అంతా మంచి క్యారీ చేసుకొని సేఫ్గా హైక్ చేసి రండి. అంత డేంజరస్ థింగ్స్ అయితే ఏం లేవు. రిలాక్స్గా నీట్గా వెళ్ళేసి రావచ్చు. సో ఒక పాయింట్ 2 మైల్స్ ట్రావెల్ చేస్తే మన పార్కింగ్ లాట్కి వెళ్తాం. సో కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకొని వాటర్ తాగుదాం అని చెప్పేసి నేను బ్రేక్ తీసుకున్నా చిన్నది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి ఒక 2 hours రైడ్ ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.